అస్సాంలో ఒక దేవాలయాన్ని ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తామని వెళ్ళే క్రమంలో అక్కడ బీజేపీ మతోన్మాద బీజేపీ రాహుల్ గాంధీ యాత్రని చూసి ఆ రోజు పోయిన సంవత్సరం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడిచిండు. ఆ రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా వచ్చినాయో చూసి ఇప్పుడు అస్సాం నుంచి పూణే నుంచి అక్కడి నుంచి బయలుదేరి వస్తుంటే ఆయన స్పందన చూసి వాళ్ళు తట్టుకోలేక ఎట్లా అడ్డుకోవాలి ఈ యాత్రని సాగనీయద్దని ఉద్దేశంతో కుట్రపూరితంగా ఆయనని అక్కడ అడ్డుకోవడం జరిగింది. ఆ అడ్డుకుంటే వాళ్ళకే నష్టం జరుగుతుంది. జనంలో స్పందన పెరిగింది, మోడీకి కూడింది. వారి బీజేపీ 10 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు. ఇక్కడ పత్రికా మిత్రులు మేధావులు అర్థం చేసుకోండి. గ్యాస్ ధర ఎంత ఉంది, పెట్రోల్ ధర ఎంత ఉంది, పూర్వంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనేది ప్రజలకు అర్థమైంది. సరైన సమయంలో సరైన గుణపాఠం చెప్తారు. ఈ యాత్రకు వచ్చిన ప్రజలందరికీ మా నియోజకవర్గం ఎమ్మెల్యే కనకయ్య గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు భరత్ చంద్రారెడ్డి గారు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, భట్టి గారు, వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నాయకులకి ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన నాయకులకి, ప్రజాప్రతినిధులకి, సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, మహిళా నాయకులందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు బస్టాండ్ సెంటర్ లో రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి భారత్ జోడో న్యాయయాత్రని అస్సాంలో అడ్డుకున్నటువంటి అరాచక శక్తులు బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈ రోజు బయారం వల్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి రేపు రాబోయే రోజుల్లో రేపు న్యాయయాత్ర ఎక్కడ భగ్నం చేయాలి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని దేశంలో అధికారం రాకుండా అని చెప్పి కుట్రలో భాగమే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేసిన కుట్రలు. ఈ కుట్రలన్నీ కూడా ఈ ప్రజాస్వామికవాదులు తిప్పికొట్టాలని చెప్పి రేపు రాయాలి. భావి భారత ప్రజలకు రేపు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తేనే అది అనుకూలంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, మండల పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ దేశవ్యాప్త న్యాయయాత్రను అస్సాం ప్రభుత్వం గుళ్ళోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం అనేటువంటి జరిగింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణను చూసి బీజేపీ భయపడుతూ ఈ దేశంలో ప్రజా సమస్యలు అనేటువంటి పరిష్కరించకుండా ఒకవైపు ప్రజల మీద భారాలు మోపుతూ జీఎస్టీ పేరుతోటి పెట్రోల్ రేట్లు, తర్వాత రైల్వే ఛార్జీలు, దేశవ్యాప్తంగా కరువు, తర్వాత దేశవ్యాప్తంగా ఆకలి చావులు, నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నటువంటి స్థితిలో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్త యాత్రకు శ్రీకారం చుట్టిండు. ఈ యాత్రను అడ్డుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ఈ కుట్రను ప్రజాస్వామికవాదులు అర్థం చేసుకొని బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నాలను తిప్పికొట్టాలని చెప్పి రాహుల్ యాత్ర దేశవ్యాప్తంగా విజయవంతం కావాలని చెప్పి కోరుతూ ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో రాహుల్ గాంధీని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త కార్యక్రమానికి పిలుపునివ్వడం అనేటువంటి జరిగింది. అందులో భాగంగానే జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు, తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షులు భరత్ చంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో రాహుల్ యాత్రపై జరుగుతున్నటువంటి కుట్రని భగ్నం చేసే కార్యక్రమాలని అడ్డుకోవాలని చెప్పి కోరుతూ జరిగే ధర్నా కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.